ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఇదివరకే నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఊరట పొందే విజయం సాధించింది. ఈ గెలుపుతో సన్ రైజర్స్ కు ఒరిగిందేమీ లేనప్పటికీ లక్నో ప్లే ఆఫ్స్ ఆశలను మాత్రం ఆవిరి చేసింది. ఈ మ్యాచ్ లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఎల్ఎస్జీ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సన్ రైజర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఈ స్టేడియంలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ లక్నో నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ స్టేడియంలో 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఇదే మొదటిసారి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్ అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్ లో పూరన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడగా రిషబ్ పంత్ తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. మిగతా బ్యాటర్లలో ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, శార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్ పరుగులు చేశారు. ఓపెనర్లు అందించిన శుభారంభానికి ఈ మ్యాచ్ లో లక్నో ఇంకాస్త భారీ స్కోర్ సాధించి ఉండాల్సింది. అయితే చివరి ఓవర్లలో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్లు కోల్పోయారు. నితీష్ రెడ్డి వేసిన చివరి ఓవర్లో లక్నో 3 వికెట్లు కోల్పోయింది. సన్ రైజర్స్ బౌలర్లలో యశాన్ మలింగా, నితీష్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష్ దూబే తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్ రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయ తీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత కోసి సన్ రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్, క్లాసెన్, కమిన్ మెండిస్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా అనికేత్ వర్మ, నితీష్ రెడ్డి మ్యాచ్లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ రాఠీ 2, విలియం వోరూర్కి, శార్దుల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా గొడవ పడిన అభిషేక్, దిగ్వేష్ మ్యాచ్ పూర్తయ్యాక ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. రాజీవ్ శుక్లా ఈ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చాడు.